ఈ బాడీ కండిషన్కే స్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ అంటున్నారంటే ఈ సిరీస్ ఎండ్ అయ్యాక ఏమంటారో మరి. ఇవాళ మన బల్కింగ్ సిరీస్లో డే 7. చలో మన మార్నింగ్ రిచువల్స్ షురూ చేద్దాం. ఇంకా జిమ్కి రెడీ అయ్యి ఫస్ట్ ప్రీ వర్కౌట్ తీసుకున్నా, 1 స్వీట్ పొటాటో ఇంకా బ్లాక్ కాఫీ. అలా కూల్ బ్రీజ్ని ఎంజాయ్ చేస్తూ జిమ్కి రీచ్ అయినా. ఈరోజు ఎంటీ స్టమక్ బాడీ వెయిట్ చూసుకున్నా 72 టచ్ అయింది. దీనికి మించిన బ్యాక్ ఎక్సర్సైజ్ చూపిస్తే మీకు లైఫ్ టైం సెటిల్మెంట్ రా. మీ బ్యాక్ మజిల్స్లో థిక్నెస్ పెంచాలి అంటే మీ బ్యాక్ వర్కౌట్ని ఈ ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేయండి. ఎవ్రీ సెట్ 6 to 7 రెప్స్లో ఫెయిల్ అవ్వాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ లాట్ పుల్ డౌన్. ఇది బ్యాక్ మజిల్స్లో విడ్త్ని పెంచుతుంది. సేమ్ ప్రతి సెట్లో 7 to 8 రెప్స్లో ఫెయిల్ అవ్వాలి మజిల్స్. నెక్స్ట్ సింగిల్ హ్యాండ్ పుల్ డౌన్. ఈ ఎక్సర్సైజ్ లోవర్ లాట్స్ని టార్గెట్ చేస్తుంది. తర్వాత క్లోజ్ గ్రిప్ ఇంకా వైడ్ గ్రిప్ రోయింగ్ చేసి వర్కౌట్ని ఫినిష్ చేశా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ యాజ్ యూజువల్ 4 eggs ఇంకా 100 grams ఓట్స్ మిక్స్డ్ విత్ మిల్క్ అండ్ పీనట్ బటర్. హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ ఇది. పాస్ట్ 1.5 years నుంచి సేమ్ బ్రేక్ఫాస్ట్ తింటున్నా. ఎగ్జాక్ట్గా 1000 calories ఉంటుంది. ఎందుకో మండే వస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనిపిస్తుంది, కానీ వర్క్ ఫ్రమ్ హోమ్లో వర్క్ తప్ప అన్నీ చేస్తా. ఈరోజు లంచ్ ఆఫీస్లోనే చేశా. టోటల్గా 990 calories ఉంటుంది. ఆఫీస్ వర్క్ ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చా. ఈరోజు డిన్నర్లో చికెన్ రైస్. నా డైట్ చాలా సింపుల్గా ఉంటుంది, ఎక్కువ కాంప్లికేట్ చేయను. అరౌండ్ 650 calories ఉంటుంది. టోటల్ మ్యాక్రోస్ ఇంకా క్యాలరీస్ ఇక్కడ మెన్షన్ చేసా, చూసుకోండి. వీడియో ఎడిట్ చేసి డేని ఫినిష్ చేసా. డే 7కి డన్. రేపు మళ్ళీ కలుద్దాం.